హలో ఫ్రెండ్స్, జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది ఆహారం. వీటిలో పిండి పదార్థాలు, మాంసం, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగనిరోధక శక్తికి కావాల్సిన విటమిన్లు, అలాగే శరీర పోషణకు, రక్షణకు కావాల్సిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహార పదార్థాలలోకే వస్తాయి. ఆహారం అనేది ఘన, ద్రవ రూపాలలో లభ్యమవుతుంది. అయితే ఈ ఆహార పదార్థాలలో తగినన్ని పోషకాలను అందించే ఆహార పదార్థాలను, అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు లభించే ఆహారాలు ఏంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన శరీరంలో ఏ ఆహారమైనా పూర్తిగా అరగాలన్నా, మన శరీరం పోషకాలను అందించాలన్నా నీటి అవసరం తప్పకుండా ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి నిమ్మకాయ. శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందించడంలో నిమ్మకాయ ముందుంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే వెల్లుల్లి. ఇందులో క్యాన్సర్ను కరిగించే కారకాలు ఉంటాయి. రోజు 3-4 వెల్లుల్లి రెబ్బలు తింటే ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా ఉదర సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే పండు అరటిపండు. మలబద్ధకం నివారణకు ఇది మంచి ఔషధం లాంటిది. అదే టైంలో విరేచనాలు అవుతున్నా కూడా అరటిపండు తింటే అరికట్టవచ్చు. అలాగే శరీరం ఎక్కువగా ప్రోటీన్స్ను పొందాలంటే బచ్చలి కూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. అలాగే రాగి జావా. రాగి జావాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాగి సంకటిలా చేసుకోవచ్చు, లేదా రొట్టెలు కూడా చేసుకోవచ్చు. అలాగే పామాయిల్ కంటే వంటలలో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వాడడం ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ నూనెలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయి. ఇక కొబ్బరి కూడా ఎంతో అవసరం. ఇందులో అధికంగా ఉండే విటమిన్ ఇ శరీరంలోని థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే బాదం పప్పు. వీటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సంతృప్తి కలుగుతుంది. ఈ బాదం పప్పులో విటమిన్ B6 అధికంగా ఉంటుంది. అలాగే చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, బీన్స్ వంటివి శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తాయి. వీటిలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే మొలకలు అంటే స్ప్రౌట్స్. అన్ని రకాల మొలకలు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్లో మొలకలను కూడా తినవచ్చు. అలాగే మానసిక చింత నుంచి విముక్తి కల్పించే చిలగడ దుంప. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్పై పోరాటం చేయడంలో చిలగడ దుంప మంచిగా పనిచేస్తుంది. అలాగే గుడ్లు. ఇందులోని క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆమ్లాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఎండు ద్రాక్ష. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్యని ఎదుర్కోవడానికి ఎండు ద్రాక్ష దోహదం చేస్తుంది. విటమిన్ ఏ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అలాగే చెర్రీ పండ్లు, రాచ ఉసిరికాయలు, జామకాయలు, బిక్కి మేడి పండ్లు. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని కొద్దిగా తీసుకున్నా ఎక్కువ మొత్తంలో పోషకాలు లభిస్తాయి. అలాగే కొత్తిమీర. ఇది కేవలం గార్నిష్కే కాదు, మన శరీరానికి సమృద్ధిగా ఐరన్ కూడా అందిస్తుంది. రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర తీసుకుంటే వారికి మంచిగా రక్తం అందుతుంది. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తోటకూర. ఇవి మంచి పోషకాలు కలిగిన శాకాహారం. ఎప్పుడైనా విరివిగా దొరుకుతూనే ఉంటాయి. తోటకూరలో ఉండే ఐరన్, కాల్షియం శరీరానికి ఎంతో అవసరం. సో ఇది ఫ్రెండ్స్, మనిషి బ్రతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం కూడా అంతే అవసరం. ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు కాకుండా ఒంటికి పట్టే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆహారంతో పాటు శరీరానికి తగినంత వ్యాయామాన్ని అందించడం కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.